అండ్ ఇటీవల 'ప్రకాష్ రాజ్' గారు గూడా ఒక ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు, అది కాంట్రోవర్సీ అయ్యి ఇప్పుడు రాముడు గురించి ఇలా చాలా వ్యాఖ్యలు చేయడం. అంతేకాకుండా ఆయన్ని బ్యాన్ చేయాలని చెప్పని, తెలుగు సినిమాల్లో పెట్టుకోకూడదని చెప్పని, ఆయన్ని తొందరలోనే బ్యాన్ చేయాలని చెప్పి ఇలా ఇలా చాలా నడుస్తున్నాయి కాంట్రోవర్సీలు రాముడు గురించి స్టేట్మెంట్స్ చేశారు. ఏంటి సార్ అంటే సెలబ్రిటీలు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? అసలు 'ప్రకాష్ రాజ్' గారి ఇష్యూ మీరు ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' గారు ఉన్నారు. హ్మ్. 'ప్రకాష్ రాజ్' గారు రాముడి కోసం మాట్లాడుతున్నారు, హ్మ్. కృష్ణుడి కోసం మాట్లాడుతున్నారు, మన ఇంకొకరి కోసం మాట్లాడతాడు. వాళ్ళ మదరు క్రిస్టియన్ అవ్వచ్చు, ఆయన క్రిస్టియన్ అవ్వచ్చు, ఏదైనా ఏ మతంలోనైనా పుట్టవచ్చు, ఏ కులంలోనైనా పుట్టవచ్చు. అవును. ఎవరు ఏ మతాన్ని, ఏ కులాన్ని కించపరచకూడదు. హ్మ్. ఎదుటి వాళ్ళు నీకు నచ్చదు కదా, మీరుండండి. ఎదుటి వాళ్ళు నచ్చే వాళ్ళని మీరు ఎందుకు కించపరుస్తున్నారు? ఇప్పుడు ఎవరి దేవుడు వాళ్ళకి ఇష్టం, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. యేసుప్రభుని నమ్మిన వాళ్ళు యేసుప్రభుని చూస్తారు, నమ్ముతారు. అవును. అల్లాహ్ నమ్మిన వాళ్ళు అల్లాహ్ నమ్ముతారు, అవును. హిందూ దేవుని నమ్మిన వాళ్ళు హిందూ దేవుని నమ్ముతారు. మీరు ఆ దేవుళ్ళ కోసం మీరు మాట్లాడే రైట్ ఉండేటప్పుడు మీరు ఇక్కడ సినిమాలు చేయకూడదు. హ్మ్. ఎందుకంటే మీరు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆ సినిమాలో మీ ఒక్క వ్యాఖ్యల వల్ల ఆ సినిమా మొత్తానికి నష్టం వస్తుంది. హ్మ్. ఆ నిర్మాత నష్టపోతాడు. కనుక చాలామంది ఆయన బ్యాన్ చేయాలి అంటున్నారు. అంటే ఒకటి బ్యాన్ చేయాలా వద్దా అనేది అసోసియేషన్ల ఇష్టం, కానీ అవును. నిర్మాతలు ఇలాంటి కాంట్రవర్సీలు చేస్తున్న వ్యక్తులను పెట్టుకుంటే హ్మ్. మీకు రేపు ఉదయం సినిమా దెబ్బతింటుందా లేదా చూసుకోవాలి.